నీ జీవితం కూడా బంధించబడిందేమో. 7 ముద్రల చేత నువ్వు కూడా బంధించబడి ఉన్నావు ఈ రాత్రికాల సమయంలో. మగ్దలేనే మరియట 7 దయ్యముల చేత బంధించబడిందట. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా బంధించబడిన వ్యక్తిగా ఉన్నావా? ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బంధించబడ్డావా? వ్యసనాల చేత బంధించబడ్డావా? దురాత్మ శక్తుల చేత బంధించబడి ఉన్నావా? నువ్వు టోటల్గా బంధించబడిన వ్యక్తివి అయితే ఈ ప్రపంచంలో ఒక డాక్టర్ నీ బంధకాల నుంచి విడుదల చేయలేడు. ఒక అవతార పురుషుడు నీ యొక్క బంధకాల నుంచి విడుదల చేయలేడు. ఒక బాబా నీ యొక్క బంధకాల నుంచి విడుదల చేయలేడు. ఒక స్వామీజీ నీ యొక్క బంధకాల నుంచి విడుదల చేయలేరు. ఈ ప్రపంచంలో ఒక సైంటిస్ట్ నీ బంధకాల నుంచి విడుదల చేయలేరు. ఈ ప్రపంచంలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల పేట్రియాక్స్ నీ యొక్క బంధకాల నుంచి విడుదల చేయలేరు. నీ యొక్క జీవితాన్ని గ్రంథానికి అది బంధకాలు వేసి ఉంటే కనుక నువ్వు బంధించబడిన వ్యక్తి అయితే నీ బంధకాల నుంచి విడుదల చేసేటువంటి వాడు యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజున అనారోగ్యాలైన బంధకాలతో వచ్చావా? ఒకవేళ ఎడిక్షన్స్ చేత బంధించబడి విడుదల లేని పక్షంలో ఉన్నావా? నీ మైండ్ అంతా కూడా వికలం అయిపోయింది. ఒక ఎడిక్షన్కి నువ్వులైనవి. నీ జీవితంలో నేను విడిచిపెట్టలేకపోతున్నాను. ఎన్నో సందర్భాల్లో ఈ యొక్క ఎడిక్షన్ నా జీవితాన్ని నిజంగా పాడు చేస్తున్నప్పటికీ, నా జీవితాన్ని ఎంతగానో అంతమొందిస్తున్నప్పటికీ కూడా విడిచిపెట్టలేకపోతున్నాను. ఈ బంధకాల నుంచి నాకు విడుదల రావట్లేదంటావా? సో ఈ రోజున యేసయ్య సన్నిధికి రా. యూదా గోత్రపు సింహము, దావీదుకు చిగురైనటువంటి ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ యొక్క బంధకాలను విడుదల చేసి నేను స్వతంత్రులుగా చేసి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వగలడు అని చెప్పడానికి దైవ సేవకుడికి ఎంతగానో సంతోషిస్తున్నాను.